హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో అంతా కూడా మనం పీసీఓఎస్ గురించే మాట్లాడుకోబోతున్నాము. ఎందుకు అంటే పీసీఓఎస్ గురించి, దాని గురించి అనుభవించిన వాళ్ళే ఎక్కువగా మాట్లాడగలరు. సో, నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నాను. సో, నేను ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేశాను, నాకు ఎందుకు అసలు ఆ ప్రాబ్లమ్ వచ్చింది, దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చినాయి. నా బాడీలో కొన్ని పార్ట్స్‌ని డ్యామేజ్ చేసిందది. నిజంగా ఎవరు నమ్మరు. ఇది చాలా కొంతమందికి జరుగుతుంది రేర్‌గా. దాంట్లో నేను ఒకదాన్ని. సో, అందువల్ల ఈ అవేర్‌నెస్ అనేది అందరికీ తెలియాలి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, నా క్లోజెస్ట్ సర్కిల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ కొంతమందికి మాత్రమే తెలుసు నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని. సో, వాళ్ళలో కొంతమంది నన్ను అడిగారు వీడియో చేయమని. ఎందుకంటే వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా సఫర్ అవుతున్నారంట పీసీఓఎస్ వల్ల. సో, వాళ్ళందరూ చెప్పారు నాకు ఇలా వీడియో చేయడం వల్ల మాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అని. సో, అందువల్ల కూడా ఈ వీడియో చేయడం జరిగింది. సో, నేను ముందుగా అయితే మీకు డిక్లైమర్ ఇస్తున్నాను. నేను ఒక డాక్టర్‌ని కాదు. నేను ఒక పీసీఓఎస్ పేషెంట్‌ని. నేను దాన్ని ఓవర్‌కమ్ చేసి 15 ఇయర్స్ నుంచి నాకు పీసీఓఎస్ ఉంది. నేను దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశాను, నేను పీసీఓఎస్ వచ్చిన తర్వాత నేను చాలా నెగ్లెక్ట్ చేసి హార్మోనల్ మెడిసిన్స్ తీసుకొని నా బాడీ అంతా నేను డ్యామేజ్ చేసుకున్నాను. సో, అది నేను చేసినట్టు మీరందరూ చేయకుండా ఉండాలి అని మీ అందరికి ఒక అవేర్‌నెస్ రావాలి అని చెప్పి ఆ ఉద్దేశంలోనే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ముందుగా అయితే మనం పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడీ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకుందాము. పీసీఓడీ అన్నా, పీసీఓఎస్ అన్నా 2 ఒకటే. పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఆర్ డిసార్డర్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ డిసీజ్. చాలామంది డిసీజ్ కాదంటారు. బట్ నేను మాత్రం ఆ డిసీజ్ అనే చెప్తాను. ఎందుకు అంటే అది మనకి లైఫ్ లాంగ్ మన బాడీలో ఉంటుంది. బట్ అది కంట్రోలబుల్. మనం కంట్రోల్ చేయగలం అనమాట. కొన్ని డిసీజెస్ మనం కంట్రోల్ చేయలేం కదా! బట్ ఇది అలా కాదు. మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. సో, ఇది ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? ఎలా వస్తుంది? ఇది వచ్చిన తర్వాత ఉండే సింప్టమ్స్ ఉంటాయి చూడండి, చాలా భయంకరంగా ఉంటాయి. అయ్యి ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను. నేను ఎలా ఫేస్ చేశాననేది సెకండరీ మనం తెలుసుకుందాం. సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ అయితే నేను మీ అందరికీ క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో, ముందుగా మనం పీసీఓడీ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఇది జస్ట్ ఓపెన్‌గా అందరికీ తెలియాలి ఈ విషయం. అందరికీ తెలుసు కానీ బయట ఎవరు మాట్లాడరు. సిగ్గు, ఇంకా సమ్ టైప్ ఆఫ్ పైనుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. బట్ నేనైతే ఈరోజు మాట్లాడబోతున్నాను. సో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సో, ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 ఓవరీస్ అయితే ఉంటాయి. ఆ ఓవరీస్‌కి కనెక్టెడ్ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ ట్యూబ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ ట్యూబ్స్‌కి కింద పార్ట్‌లో యూట్రస్ ఉంటుంది. యూట్రస్‌కి కింద పార్ట్‌లో సర్వెక్స్ అండ్ వజైనా ఉంటుంది. సో, ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో, దీంట్లో మనకి మెచ్యూర్ అయిన తర్వాత ఒక గర్ల్ సైకిల్ ఎలా ఉంటుందంటే ప్రతి మంత్ మనకి ఓవరీస్ నుంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు రిలీజ్ అవుతాయి అంటే హార్మోన్స్ వల్ల. అంటే మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇన్సులిన్, ఎవ్రీథింగ్ ఆ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మనకి ఎగ్స్ అనేది రిలీజ్ అయ్యి, దాంట్లో ఒక మెచ్యూర్డ్ ఎగ్ మాత్రం మనకి ఈ ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ అయ్యి యూట్రస్‌లోకి వచ్చి కూర్చుంటుందనమాట. దాన్నే మనం ఓవులేషన్ అంటాం. అంటే 30 డే సైకిల్ ఉన్న ఒక పీరియడ్ సైకిల్ ఉన్న అమ్మాయికి 15థ్ డే అనేది ఓవులేషన్ జరుగుతుంది. అంటే ఎగ్ వచ్చి యూట్రస్‌లో పడుతుంది 15థ్ డే. సో, ఆఫ్టర్ 15 డేస్‌కి అది బ్లడ్ ద్వారా మనకి బయటకొచ్చేస్తుంది. ఆ సర్విక్స్ నుంచి, వజైనా నుంచి. సో, ఇది నార్మల్‌గా మనకు మెన్సురేషన్ జరిగే పీరియడ్ అనమాట. సో, సపోజ్ ప్రెగ్నెన్సీ కావాలి మనకి. ప్రెగ్నెన్సీ టైమ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత జరిగే సైకిల్ నేను చెప్తున్నాను. సో, దీంట్లో కూడా సేమ్ మెచ్యూర్డ్ ఎగ్ ఏదైతే ఉంటుందో అది ఓవరీ నుంచి వచ్చి యూట్రస్‌లో కూర్చుంటుంది. ఓవులేషన్ టైమ్ అంటాం దాన్ని. ఆ టైంలో గనక అక్కడ స్పెర్మ్ ఉన్నట్లయితే, అంటే స్పెర్మ్ ఉన్నట్లంటే ఇంటర్ కోర్స్ గనక జరిగి అక్కడ స్పెర్మ్ అనేది ఉన్నట్లయితే, ఆ స్పెర్మ్ వెళ్ళి ఈ ఎగ్‌ని టచ్ చేసి ఎంబ్రియో అనేది ఫార్మ్ అయ్యి, ఆ ఎంబ్రియో అనేది యూట్రస్‌లో ఉంటుంది కదా! మన ప్రాసెస్ అంతా యూట్రస్‌లో జరుగుతుంది. దెన్ బేబీ కూడా యూట్రస్‌లో గ్రో అవుతుంది. సో, ఇది ప్రెగ్నెన్సీ. మనం ప్రెగ్నెన్సీ వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం కదా! ఈ ప్రాసెస్ అనమాట అది. సపోజ్ ఈ 2 కాదు. పీసీఓఎస్ వచ్చింది. పీసీఓఎస్ వస్తే ఎలా ఉంటుంది? మనకి ఈ ఓవరీస్‌లో ఏవైతే ఉన్నాయో 2 సైడ్స్, లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ అని చెప్పాను కదా! సో, ఈ ఓవరీస్‌లో సిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే నీటి బుడగలు. ఆ సిస్ట్ ఫార్మ్ అవ్వడం వల్ల ఆ సిస్ట్ అనేది ఎంతైనా ఉండొచ్చు. బిగ్ సిస్ట్ అయ్యుండొచ్చు, స్మాల్ సిస్ట్ అయినా డిపెండింగ్ అపాన్ మీ బాడీ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్ట్ అనేది ఉంటుందనమాట. ఆ నీటి బుడగల వల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి మంత్ రిలీజ్ అయ్యే ఎగ్ ఉంటుంది కదా! అది మెచ్యూర్ అవ్వనివ్వదు.
ఈ నీటి బుడగల వల్ల ఆ ఓవరీస్‌లోంచి వచ్చే ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వదు. ఓవులేషన్ అనేది కరెక్ట్‌గా జరగదు. 30 డేస్ సైకిల్ అనేది ఉండదు. సో, అలా ఉండకుండా 2 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి, 4 మంత్స్‌కొకసారి అలా పీరియడ్స్ ఒస్తాయి. సో, దాన్నే మనం పీసీఓఎస్ అంటాం. ఓవులేషన్ ఎప్పుడైతే జరగచ్చు. అది ఎప్పుడనేది మనకి కరెక్ట్‌గా ఐడియా లేదు. ఇట్ కెన్ బి 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్‌కి కూడా అయ్యుండొచ్చు. సో, అది మనకి కరెక్ట్‌గా తెలీదు. సో, దట్ ఈస్ కాల్డ్ పీసీఓఎస్. అసలు మనకి ఈ పీసీఓఎస్ ఎందుకొస్తుంది? ఫస్ట్ క్వెషన్. అసలు ఈ పీసీఓఎస్ ఎవరికొస్తుంది? ఎందుకొస్తుంది? ఈ పీసీఓఎస్ ఎవరికి వస్తుంది అంటే, ఫస్ట్ రీజన్ నేనైతే జెనెటిక్స్ అని చెప్తానండి. ఎందుకంటే మన మదర్‌కి కానీ, మన గ్రాండ్ మదర్‌కి కానీ, అలాగే మన ఫ్యామిలీలో ఎవరికన్నా గానీ పీసీఓడీ ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంది జెనెటికల్ పరంగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్‌గా లేకపోతే కూడా మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ మనం తీసుకునే ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ మనకి స్టోర్డ్ ఐటెమ్స్ మనం తీసుకుంటే ఆబ్వియస్లీ అది మన బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్ మనం కరెక్ట్‌గా పడుకోకపోయినా మనం లాట్ ఆఫ్ స్ట్రెస్ మన బుర్రంతా స్ట్రెస్సే ఉంటుంది. సో, అలాంటి స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఇయన్నీ దీనివల్ల కూడా మన లైఫ్ స్టైల్ అంటాం అది. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల సో, అది సెకండ్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒబీస్. సపోజ్ మీరు ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఆల్మోస్ట్ ఒక 7, 8 కేజెస్ పెరిగారు. అనుకోకుండా మీ వెయిట్ గెయిన్ ఒకేసారి ఇంక్రీజ్ అయింది. అటువంటి టైంలో కూడా మీకు పీసీఓడీ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఒకేసారి మీరు లీన్ అయ్యారు, బాగా బక్కగా ఉన్నారు. అలాంటి టైంలో కూడా పీసీఓడీ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, ఇవి 3 రీజన్స్ మేజర్‌గా మనకి పీసీఓడీ ఎందుకొస్తుందంటే ఈ 3 రీజన్స్ అని అయితే నేను చెప్తాను. సో, ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? అంటే అది వచ్చిన తర్వాత ఇంకసలు అది ఘోరం అనమాట. అది చెప్పలేము. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ అయితే మన బాడీలో కనిపిస్తాయి. సో, బేసిక్‌గా నేనొచ్చేసి 90స్ కిడ్. చాలామంది ఏమనుకుంటారంటే, ఓహ్! 90స్ కిడ్స్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ లేని టైంలో పుట్టారు. వాళ్ళు టీవీస్ లేని టైంలో పుట్టారు. అండ్ మనకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ లేవు. సో, శుభ్రంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇదంతా కరెక్ట్. మీరు చెప్పిందంతా కరెక్ట్. ఆ టైంలో పుట్టిన కిడ్స్ నిజంగా చాలా అదృష్టవంతులు. అలాగే ఆ టైంలో పుట్టిన వాళ్ళకి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే, సో, నేను 90స్ కిడ్ అయ్యేసరికి నాకు ఈ పీసీఓడీ వచ్చే టైంకి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. అలాగే మొబైల్ ఫోన్స్ లేవు. డబ్బా ఫోన్స్ ఉండేవి. మన నోకియా, రిలయన్స్ మామూలు స్మాల్ ఫోన్స్ ఉండేవి కదా! జస్ట్ కాల్ మాట్లాడుకొని మనం మెసేజ్ చేసుకోవచ్చు. సో, ఆ ఫోన్స్ మాత్రమే ఉన్నాయి అప్పుడు. సో, ఇవేం లేవు. సో, పీసీఓఎస్ వచ్చింది అంటే అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? తెలీదు. అది వచ్చిందని మనకి ఎవరు చెప్తారు? తెలీదు. అది ఎలా పోతది? తెలీదు. ఏం చేస్తే తగ్గుతుంది? తెలీదు. ఎందుకొచ్చింది? తెలీదు. దానికి దేనికి ఆన్సర్ తెలీదు. అదే ఇప్పుడనుకోండి చక్కా గూగుల్ ఓపెన్ చేస్తాను, ఏఐ ఓపెన్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. పీసీఓఎస్ గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. బట్ అప్పట్లో నాకు తెలిసేది కాదండి. అది నిజంగా ఒక బ్యాడ్ డ్రాబ్యాక్ అనే చెప్పాలి నిజంగా. నా విషయంలో అయితే అది జరిగింది. అందరికీ అది జరగకపోవచ్చు. బట్ నాకైతే అది చాలా చాలా నెగెటివ్ థింగ్ అనే చెప్తాను నేను. ఇప్పటి వరకు మనం పీసీఓడీ ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? ఎలా వస్తుంది? అది వస్తే మనం ఎలా తగ్గించుకోవాలి? ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా! సో, ఇప్పుడు నాకు పీసీఓడీ ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? అయన్నీ తెలుసుకుందాము. సో, నేను బేసిక్‌గా స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్‌కొచ్చే టైంలో అనమాట. సడెన్‌గా నాకు పీరియడ్స్ స్కిప్ అయినియి. పీరియడ్స్ స్కిప్ అయ్యేసరికి అంటే పీరియడ్స్ స్కిప్ అవ్వడం అంటే కంటిన్యూ అంటే ఒకేసారి అలా స్కిప్ అవ్వలేదు. జస్ట్ 1 మంత్‌కి వచ్చే పీరియడ్ 1 ½ మంత్‌కి రావడం. 1 ½ మంత్ ఒక 2 మంత్స్ వచ్చి తర్వాత మళ్ళీ 2 మంత్స్‌కి ఒకసారి రావడం. దాని తర్వాత 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్స్ రావడం. అలా జరిగింది. ఒక్కసారి ఏమైందంటే ఒక 6 మంత్స్ పీరియడ్స్ రాలేదు. 6 మంత్స్‌కి స్కిప్ అయ్యేసరికి భయమేస్తది కదా! సో, ఈవెన్ మా మదర్‌కి కూడా తెలీదు. అసలు ఎందుకు స్కిప్ అవుతుంది తెలీదు. ఎందుకు పీరియడ్ రావట్లేదో తెలీదు. సరే అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో ఒక గైనకాలజిస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. నా దరిద్రమేమో గానీ నేను ఏ హాస్పిటల్‌కెళ్ళినా నాకు దొరికే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. సో, ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే, "మీ అమ్మాయి చాలా చిన్న పిల్ల కదండీ!" ఆమె చెప్పింది ఇదే చెప్పింది. ఎగ్జాక్ట్‌గా నేను అదే చెప్తున్నాను చూడండి. "ఆమె చాలా చిన్న పిల్ల కదండీ మీ పాప. సో, ఓకే. లెట్ హర్ ఎంజాయ్. వచ్చినప్పుడే వస్తది పీరియడ్ 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో. ఇప్పటి నుంచి ఎందుకు ఆ పాపని అలా ఇబ్బంది పెట్టడం?" సో, ఇది డాక్టర్ చెప్పిందండి. మీరు లిటరల్లీ నమ్మరు. సో, ఇప్పుడు నాకు ఆ డాక్టర్ చెప్పింది వింటుంటే నిజంగా ఇలా కూడా చెప్తారా అని అనిపిస్తుంది.
సో ఆమెది చెప్పేసరికి సో మా మమ్మీ కూడా రిలాక్స్ అయింది. నేను రిలాక్స్ అయ్యాను. నాకు అసలు అప్పుడు ఏం తెలీదు. సో అందువల్ల మా మమ్మీ ఫుల్ రిలాక్స్ అయిపోయి ఓకే లెట్ ఇట్ గో అని చెప్పేసి హ్యాపీగా ఇది నాకు పీసీఓడి వచ్చిందని తెలుసుకోవడానికి నాకు 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమో ఇది చెప్పింది. సో మేము ఇంకో 2-3 ఇయర్స్ నెగ్లెక్ట్ చేసాం. వదిలేసాం 2-3 ఇయర్స్. వదిలేసిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళిన టైంలో మళ్ళీ ఎందుకో నాకు నాకు ఆ పీసీఓడి సింప్టమ్స్ వల్ల నాకు చాలా చిరాకుగా ఉండేది. అంటే హెయిర్ మొత్తం ఊడిపోయేది. నా ఫేస్ మీద మొత్తం యాక్ని వచ్చేసేది. పార్ట్ అంతా అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చేసేది. ఎట్లా పడితే అట్లా తయారయ్యా నేను. నాకు ఏంటో నాకే నచ్చలేదు. మా మమ్మీకి కూడా అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుందనేది. అది డాక్టర్ మాకు చెప్పుంటే బాగుండేది. ఆమె ఏం చెప్పలేదు కదా! సో మాకు అర్థం కాక ఆఫ్టర్ 5 ఇయర్స్ నేను మళ్ళీ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను మళ్ళీ వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి మా మదర్ నన్ను తీసుకెళ్లారు. సో ఆమె ఏం చెప్పారంటే ఆ డాక్టర్ టెస్ట్ చేశారు. స్కాన్ చేసి అమ్మ నీకు పీసీఓఎస్ ఉంది అని చెప్పారు. పీసీఓఎసా? అంటే ఏంటండి అని అడిగాము మేము. అంటే అదొక హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే ఒక డిసార్డర్ సిండ్రోమ్ అని చెప్పారు. ఇట్లా ఆమె ఇంత క్లియర్‌గా ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినంత క్లియర్‌గా ఆమె చెప్పలేదు. అది ఒక డిసీజ్ టైప్‌లో ఆమె చెప్పారు. అది ఎలా తగ్గుతుందంటే నేను మెడిసిన్స్ రాసిస్తాను. ప్రతి మంత్ ఆ మెడిసిన్స్ ఏసుకుంటే తగ్గిపోతుంది. మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి అని చెప్పారు. అంతే. ఆ డాక్టర్ సెకండ్ డాక్టర్ ఈమెను మాకు చెప్పింది అదే. ఆమె ఏం చేశారు మెడిసిన్స్ టక 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 3-4 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ రాశారు. మీరు నమ్మరు అప్పట్లోనే అంటే 10 ఇయర్స్ బ్యాక్ అది నాకు మంత్లీ 3000 పడేయి ఆ మెడిసిన్స్ హార్మోనల్ మెడిసిన్స్. నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ వేసుకున్నానండి అవి. అవి ఏమైందంటే ఆ మెడిసిన్స్ వేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేది పీరియడ్. అది స్టాప్ చేస్తే 2-3 మంత్స్‌కి మళ్ళీ స్టార్ట్. మళ్ళీ 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అలా వచ్చేది. అది అంటే లైఫ్ లాంగ్ వాడే మెడిసినా? లేదంటే ఎందుకు మళ్ళీ అలా వస్తుంది? ఇప్పుడు ప్రతి మంత్ 3000 ఇన్వెస్ట్ చేసి అది వేసుకొని, నా బాడీ ఇది చేసుకొని చేయలేను కదా! అలా ఆల్మోస్ట్ గడిచిపోయింది. నేను చెప్తున్నాను కదా! 5 ఇయర్స్ అలా అయిపోయింది. సో, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఎలా ఉంటుందంటే, ఇదొక ఫ్లో ఫాలో అవుతుందనమాట. ఒక ప్రాసెస్ లాగా. ఫస్ట్ చదువు అయిపోయిన తర్వాత హ్మ్. జాబ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇలా నడుస్తూ ఉంటుంది. అయితే నా విషయంలో కూడా అలాగే అయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే జాబ్ చేశాను ఒక 2 ఇయర్స్. తర్వాత వెంటనే మ్యారేజ్ అయింది. సో, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది స్ట్రగుల్. మ్యారేజ్ అయిన ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మేము కిడ్స్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో, ఈ 2 ఇయర్స్ తర్వాత నుంచి అసలు కిడ్స్ ప్లాన్ చేసుకుంటే డేట్స్ స్కిప్ అయిపోయాయి. స్కిప్ అయినప్పుడల్లా నేను ప్రెగ్నెన్సీ అనుకునేదాన్ని. బట్ ప్రెగ్నెన్సీ కాదు. మళ్ళీ టెస్ట్ చేసుకుంటే అది ప్రెగ్నెన్సీ కాదు. సో, ఏంటి ప్రాబ్లమ్ అని డాక్టర్ దగ్గరికెళ్తే పీసీఓఎస్. మళ్ళీ అదే ప్రాబ్లమ్. మళ్ళీ టెంపరరీ సొల్యూషన్. డాక్టర్ మళ్ళీ మెడిసిన్స్ రాసామా, మళ్ళీ ఆ మెడిసిన్స్ వేసుకుంటే డేట్స్ వచ్చేయి. మళ్ళీ లేదంటే ఇర్రెగ్యులర్ అయిపోయాయి. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే పీసీఓఎస్ వల్ల చాలా మందికి ఒక అపోహ ఉందండి. పీసీఓఎస్ వస్తే ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటారు. నో, అదైతే కరెక్ట్ కాదు. పీసీఓఎస్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా మందికొస్తుంది. అలాగే చాలామంది 3-4 కిడ్స్‌ని కన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ఇట్స్ నాట్ ఇదొక డిసార్డర్ అంతే. అంతే తప్ప పిల్లలు పుట్టకపోవడం అని ఏమీ లేదు. అయితే నా విషయంలో ఏమైందంటే నేను చాలా నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగానండి హైదరాబాద్‌లో. మీరు నమ్మరు. సో, నేను నేమ్స్ కూడా చెప్తాను. నాకు ఎందుకు అంటే నేను వెళ్ళిన హాస్పిటల్స్, నేను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్స్ కాబట్టి దాంట్లో హైడ్ చేయడానికైతే ఏమీ లేదు. సో, నేను స్వప్న హాస్పిటల్ వెళ్ళాను, కామినేని వెళ్ళాను, నోవా వెళ్ళాను, బర్త్ రైట్, రెయిన్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హాస్పిటల్స్‌కైతే వెళ్ళాను. సో, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ హార్మోనల్ మెడిసిన్స్ రాసేవాళ్ళు. హార్మోనల్ మెడిసిన్స్ వల్ల నా బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. నాకు 2017లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ. అది వితిన్ 1 మంత్‌లో అబార్షన్ అయిపోయింది. సో, దట్స్ 2017. 2018 మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు థర్డ్ మంత్‌లో అబార్షన్ అయింది. మళ్ళీ 2019లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ 2019 అయితే నా లైఫ్‌లో మర్చిపోలేని ఒక ఇయర్ అనమాట. ఎందుకంటే నాకు 6థ్ మంత్‌లో ప్రీటర్మ్ డెలివరీ అయింది. ఇద్దరు పాపలు పుట్టి చనిపోయారు. ప్రీటర్మ్ డెలివరీ అంటే మీకు ఐడియా ఉంది కదా! 6థ్ మంత్ అంటే 21st వీకే నాకు పెయిన్స్ వచ్చి డెలివరీ అయింది. సో, అప్పుడు ఆ డెలివరీ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డెలివరీ. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ సర్విక్స్ స్టిచ్ ఉందప్పుడు. ఆ స్టిచ్ వల్ల నా సర్విక్స్ డ్యామేజ్ అయింది. చాలా బ్లడ్ పోయింది. నాకేమో షివరింగ్ వచ్చింది.
నా పిల్లలిద్దరూ చనిపోయారు. నేను డిప్రెషన్‌లోకెళ్ళాను. చాలా అంటే చాలా దరిద్రమైన ఒక టైం నేనైతే అప్పుడు అనుభవించాను. చాలా అప్పుడింక ఫిక్స్ అయిపోయాననమాట. 2019 ఎండింగ్‌లో ఏంటంటే పిల్లలు లేకపోయినా పర్లేదు. పిల్లలే లైఫ్ కాదు. వాళ్ళేదో అడుగుతున్నారు, వీళ్ళేదో అడుగుతున్నారు. వీళ్ళ కోసం, వాళ్ళ కోసం మనం పిల్లల్ని కనం కదా! ఫస్ట్ అసలు నా బాడీలో ఏంటి ప్రాబ్లమ్? నాకెందుకిలా అవుతుంది? ఇప్పుడు ఒకసారి అబార్షన్ 2 టైమ్స్ అయింది, 3 టైమ్ అది వేరు. కానీ నాకెప్పుడైతే ఈ పిల్లలు చనిపోయారో, నాకప్పటి నుంచి ఫస్ట్ నా బాడీ నేను క్యూర్ చేసుకోవాలి. పిల్లల సంగతి తర్వాత పక్కన పెట్టేద్దాం. పిల్లలతో సంబంధం లేదు అని నా మైండ్‌లో నేను స్ట్రాంగ్‌గా అనుకోని, నేను ఒక 1 ఇయర్ ఆగాను. 1 ఇయర్ వెయిట్ చేశాను. అంటే 2020 మిడ్ వరకు కరోనా టైంలో అనమాట ఇది. దెన్ నేను తర్వాత ఆ టైంలోనే 2020లోనే నేను ఒక డాక్టర్‌ని మీట్ అవ్వడం జరిగింది. ఇది నార్త్ ఇండియాలో. మేము ఎప్పుడైతే నాకి ఇది జరిగిందో, ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ నేను హైదరాబాద్ నుంచి మేము షిఫ్ట్ అయిపోయాము. వి మూవ్ టు సమ్ అదర్ ప్లేస్. సో, అక్కడ డాక్టర్‌ని నేను కన్సల్ట్ చేసి అసలు ఏంటి నా బాడీలో ఏమవుతుంది? ఏంటి ప్రాబ్లమ్ అనేది నేను కంప్లీట్‌గా స్కాన్ తీయించుకొని, నా బాడీ చెకప్ చేయించుకొని, ఏంటి అనేది నాకు ఫైనల్‌గా తెలిసిన రిజల్ట్ ఏంటయ్యా అంటే, పీసీఓడీ వల్ల నాకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అది అందరికీ రాకపోవచ్చు. అంటే నాకొచ్చింది నా బాడీకి. అది ఏంటంటే, సో, ఈ పీసీఓఎస్ నాకు ఇన్ని ఇయర్స్ నుంచి ఉండడం వల్ల, నేను మెడిసిన్స్ ఏసుకోవడం వల్ల, ఆ మెడిసిన్ వల్ల నా ఎండోమెట్రియం డ్యామేజ్ అయింది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎండోమెట్రియం అంటే ఏంటి? మనం ఇందాక ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో మనం మాట్లాడుకోలేదు కదా! సో, ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఈ ఎండోమెట్రియం అంటే ఏంటి? ఎండోమెట్రియం అంటే ఏదైతే బేబీ గ్రో అవుతుందో యూట్రస్‌లో, ఆ యూట్రస్‌కి ఉండే పొర అంటే బేబీ చుట్టూ గ్రో అయ్యే ఒక థిక్ లైనింగ్ అనమాట. దాన్ని లైనింగ్ అంటాము. సో, యూట్రస్ లైనింగ్ అంటాము ఎండోమెట్రియం. సో, అది నాకు డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అయిందని చెప్పేసి నాకు తెలిసింది. అది డ్యామేజ్ అవ్వడం వల్ల అంటే అదేంటంటే ఆ థిక్‌నెస్ అనేది ఒక్కొక్క మన పీరియాడిక్ సైకిల్ ఉంటుంది కదా! అది ఒక్కొక్క డేలో ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది. నెంబర్ అనేది థిక్‌నెస్ ఎంఎం అనేది. అది ఎవ్వరికీ తెలీదు. అది బేసిక్‌గా ఇప్పుడు నాకు కూడా తెలియడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఇంత ఇంటర్నెట్ ఉండి, ఇంత ఉంది కాబట్టి కొంతలో కొంత తెలియగలుస్తుంది. అప్పుడసలు ఏం లేవు కదండీ! ఏమీ తెలీదు. ఇది తెలుసుకోవడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టిందంటే చూడండి. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నా ఎండోమెట్రియం డ్యామేజ్ అవ్వడం వల్ల నాకు ఈ అబార్షన్స్ అనేది జరుగుతుంది. బేబీ ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఉండట్లేదు. ఎందువల్ల అంటే ఎండోమెట్రియం థిక్‌నెస్ వల్ల. ఆ థిక్‌నెస్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల. అది ఎందుకు ఉండట్లేదు అంటే నాకున్న పీసీఓఎస్ వల్ల అని ఫైనల్‌గా నాకు తెలిసింది. సో, ఇప్పుడు ఫస్ట్ నేను నా బాడీని నేను సెట్ చేసుకోవాలి. ఓకే. పిల్లలు అయన్నీ పక్కన పెట్టేద్దాం. నా బాడీని నేను కరెక్ట్ చేసుకోవాలి. నా పీరియాడిక్ సైకిల్ నాకు రెగ్యులర్ అవ్వాలి. అయితే ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయి. దాని గురించి అసలు ఆలోచనే లేదు. ఫస్ట్ థింగ్ నేను ఎలా నా బాడీని సెట్ చేసుకోవాలి అని నా మైండ్‌లో నేను డిసైడ్ అయ్యాను. నేను చాలా క్లాసెస్‌కి వెళ్ళాను. నేను చాలామంది డాక్టర్స్‌ని మీట్ అయ్యాను. స్పెషలిస్ట్‌ని మీట్ అయ్యాను. అలాగే ఈ పీసీఓఎస్ గురించి అవేర్‌నెస్ ఇచ్చే వాళ్ళు ఉంటారనమాట కొంతమంది వుమెన్. వాళ్ళని మీట్ అయ్యాను. సో, అప్పుడు నేను తెలుసుకుంది ఏంటయ్యా అంటే, కొన్ని థింగ్స్ మనం చేంజ్ చేసుకుంటే మన లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ ఫుడ్. మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి ఫుడ్ మనం తీసుకోవాలి. నేను చెత్త ఫుడ్ తినేదాన్ని. చాలా మీరు నమ్మరు ఎంత దరిద్రమైన ఫుడ్ తినేదాన్నంటే, బేసిక్‌గా మన సౌత్ ఇండియన్స్ ఎలా ఉంటారంటే, మనం అన్నం తినకుండా మనకు రోజు గడవదు. అన్నం తినకపోతే ఆ రోజు మనం ఏదో కోల్పోయినట్టు, మనం ఏదో తిన్నట్టు ఫీల్ అవుతాం కదా! సో, నేను కూడా అదే టైప్. నాకు అన్నం, పప్పన్నం, పెరుగన్నం, సాంబారన్నం, ఇడ్లీ, దోస ఇవి తినకపోతే నాకు మెంటలొచ్చేస్తదనమాట. అలా ఉండేది నా పరిస్థితి. అలాంటిది నేను 6 మంత్స్ అసలు నేను రైస్ ముట్టుకోలేదు. మీరు నమ్మరు. 6 మంత్స్ అసలు నేను రైస్ కానీ, బియ్యపిండి కానీ, మైదా కానీ, షుగర్ కానీ అండ్ జంక్ ఫుడ్స్ అంటే బ్రెడ్ కానీ, అంటే మైదాతో చేసే అన్ని ఫుడ్ కానీ, షుగర్‌తో చేసే ఫుడ్స్ కానీ, స్టోర్డ్ డ్రింక్స్ అంటే మన కోక్స్ ఇవి ఉన్నాయి కదా! థమ్స్ అప్, పెప్సీ ఇలాంటివి. ఇవేమి ముట్టుకోలేదు. అండ్ ప్యాకెట్స్ అంటే బిస్కెట్స్, లేస్ ఇలాంటి చాక్లెట్స్ ఇవన్నీ కూడా నేను అవాయిడ్ చేశాను 6 మంత్స్. మీరు నమ్మరు నాకు ఉన్న 15 ఇయర్స్ ప్రాబ్లమ్ నేను 6 మంత్స్‌లో క్యూర్ చేసుకోగలిగాను. 6 మంత్స్. ఓన్లీ 6 మంత్స్. సో, ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. డైట్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశాననమాట.
సో ఎలా తిన్నాను, నేను ఏం తిన్నాను అనేది కూడా నేను మీకు వీడియో చేస్తాను. కమింగ్ వీడియోస్ అన్నీ ఇలాగే ఉండబోతున్నాయి. సో ప్రాపర్ ఫుడ్ తీసుకోండి. సో దానివల్ల మీ బాడీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ ఫుడ్. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అసలు దీన్ని స్కిప్ చేసేస్తారు. మనకి ప్రెజెంట్ ఉన్న టైంలో నేను కూడా అలాగే చేసేదాన్ని ఆఫ్కోర్స్. సో మనం ఎక్సర్సైజ్ చేయడానికి టైం అనేది ఇవ్వము, కానీ ఇవ్వాలి. మన బాడీకి మినిమం 1 అవర్ అన్న ఎక్సర్సైజ్ ఉండాలి. ఉంటేనే మన బాడీలో పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ కరెక్ట్గా ఫ్లో అవుతుంది, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. సో ఇదైతే కంపల్సరీ. థర్డ్, ఇది నిజంగా ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఆడవాళ్ళందరూ కూడా సఫర్ అయ్యేది స్ట్రెస్. నాకు ప్రెగ్నెన్సీ పెళ్ళి అయిన తర్వాత అంటే పిల్లలు ట్రై చేసే అప్పటి నుంచి నా బాబు నాకు పుట్టే వరకు కూడా చాలామంది నాకు 7 ఇయర్స్‌కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐ మీన్ ప్రెగ్నెన్సీ రావడం అంటే బాబు పుట్టాడు 7 ఇయర్స్‌కి. ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ అబార్షన్స్ అయినాయి కానీ, బట్ 7 ఇయర్స్‌కి బాబు పుట్టాడు. సో ఈ 7 ఇయర్స్ పీరియడ్ అంతా కూడా చాలామంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళు, ఏంటి నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? ఆహా! ఎందుకని? 5 ఏళ్ళు అయిపోయింది కదా పెళ్ళయ్యి. ఏంటి ప్రాబ్లమ్? ఇలాంటి క్వెషన్సే అడుగుతారు. ఏ ఫంక్షన్‌కెళ్ళినా ఇలాగే అడుగుతారు. ఎక్కడ కనిపించినా ఇలాగే అడుగుతారు. కొంతమందైతే ఫోన్ చేసి మరీ అడుగుతారు. నాకు అర్థం కాదు. మనకి మన పిల్లల గురించి ఇప్పుడు పిల్లలు పుడితే పెంచేది మనమే, పోషించేది మనమే, ఆళ్ళని పెద్ద చేసేది మనమే, అన్నీ చేసేది మనమే. ఈ ఊళ్ళో వాళ్ళకి ఎందుకింత ఆరాటమో నాకు అర్థం కాదు. అంటే బేసిక్‌గా వాళ్ళు ఒకళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళు చూడలేరు. సో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఇగ్నోర్ చేసేయండి. వాళ్ళందరి గురించి అసలు ఆలోచించొద్దు. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, సహజం అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. బట్ వాళ్ళందరినీ పట్టించుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను పట్టించుకొని నేను డిప్రెషన్‌కి లోనయ్యి నేను చాలా సఫర్ అయ్యాను. సో మీరు ఎవ్వరూ కూడా అలా చేయొద్దు. స్ట్రెస్ అనేది మీ మైండ్‌లో అసలు ఉండకూడదు. చాలా హ్యాపీగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి. ఫట్ అంతే. 6 మంత్స్ కాదు కదా, మీరు స్ట్రిక్ట్‌గా చేశారా అంటే వితిన్ 4, 5 మంత్స్‌లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తది. నాకు ఈ 15 ఇయర్స్ నుంచి ఉన్న ఈ పీసీఓఎస్ అనేది వితిన్ 6 మంత్స్‌లో నేను సాల్వ్ చేసుకోగలిగాను. మీరు నమ్మరు. అసలు నేను న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అయ్యాను అంటే నేనే షాక్ అయ్యాను. నా పీసీఓఎస్ సాల్వ్ అయిపోయింది. నాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం స్టార్ట్ అయింది. రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చిన సెకండ్ మంత్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సెకండ్ మంత్. అసలు మీరు నమ్మరు. అసలు నేనే చాలా మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా షాక్ అయ్యారు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు నార్మల్ డెలివరీ అయింది బేబీతో. ఇప్పుడు నో ప్రాబ్లమ్. నాకు నా బేబీకి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ నుంచి నాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. అసలు ఈవెన్ 1 మంత్ కూడా నాకు పీరియడ్స్ స్కిప్ అయింది లేదు. బికాస్ ఆఫ్ ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్. ఈ 3 ఉండడం వల్ల మాత్రమే మన బాడీలో హార్మోన్స్ అనేది కరెక్ట్‌గా ఉండవు. సో అదండి. సో నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను చాలా బాధపడ్డానని చెప్పాను కదా! సో అదైతే 2019లో నాకు జరిగిన ప్రీటర్మ్ డెలివరీ గురించి అది కూడా నేను ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. ఎందుకంటే అసలు ఏంటి ప్రాబ్లమ్? ఎందుకలా అయ్యింది? మేము ఆ పిల్లల్ని ఏం చేశాము? సో 6థ్ మంత్‌లో డెలివరీ అయితే ఎలా ఉంటుంది? అవన్నీ కూడా తెలియాలి అందరికీ. సో అందువల్ల నేనైతే వీడియో చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో డెఫినిట్‌గా చేస్తాను కమింగ్ వీడియోస్‌లో. అండ్ ఇంకా నా దగ్గర నుంచి రాబోయే వీడియోస్ ఏంటంటే డైట్. నేను ఫాలో అయిన డైట్. నేను అసలు చెప్పాను కదా, నేను కంప్లీట్‌గా వైట్స్ అన్నీ అవాయిడ్ చేశాను. సో నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, నేను ఓన్లీ స్ప్రౌట్స్ తీసుకునేదాన్ని అండ్ ఓన్లీ సలాడ్స్ తీసుకునేదాన్ని, ఫ్రూట్స్. సో వాటితోనే నేను నా పొట్ట నింపుకునేదాన్ననమాట. అందువల్ల అవి తీసుకోవడం వల్ల అంటే అవి కూడా ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. దానికంటూ ఒక టైం ఉంటుంది. దానికంటూ క్వాంటిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి తీసుకోవాలి. అది ఎలా తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను డైట్‌కి సంబంధించిన అంటే పీసీఓఎస్ డైట్‌కి సంబంధించిన వీడియో అనేది రాబోతుంది. దెన్ 6థ్ మంత్‌లో డెలివరీ అయింది కదా! సో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. బికాజ్ నాకది ఇష్టం లేదు. బికాజ్ ఇట్స్ నెగెటివ్ థింగ్ కదా! నాకది చెప్పడం ఇష్టం లేదు. కానీ అందరికీ తెలియాలి. సో నా లైఫ్‌లో అలా జరిగింది కదా! సో ఇంకా ఎవ్వరికీ అలా జరగకుండా ఉండేలాగా మీరు ముందు కొంచెం చూసుకోగలగాలి. సో అందువల్ల అది కూడా ఒక వీడియో చేస్తాను. దెన్ ఎక్సర్సైజ్. నేను ఇప్పటికి మీరు నమ్మరు, నేను ఇప్పటికీ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. నాకు రోజు కుదరకపోయినా కనీసం వీక్‌లో 3-4 టైమ్స్ అన్నా నేను 4 డేస్ అన్నా నేను ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను చేసే ఎక్సర్సైజెస్ ఏంటి? బేసిక్‌గా ఇంట్లో ఒక హోమ్ మేకర్, ఒక 3 ఇయర్స్ కిడ్ ఉన్న వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ ఏంటనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి షూట్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను.
సో నేను ప్రెగ్నెన్సీలో అస్సలు నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో అసలు లావు అవ్వలేదు. చాలా తక్కువ వెయిట్ గెయిన్ మీరు నమ్మరు, నేను 4 కేజెస్ వెయిట్ గెయిన్ అయినట్టున్నాను. 4-5 కేజెస్ అంతే. అంతకు మించి నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. అండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా నేను చాలా తక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను. బికాజ్ ఎందుకంటే నేను 4th మంత్ నుంచే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. అంటే చిన్న చిన్న బేసిక్ ఎక్సర్సైజ్ బాబుకి నేను ఫీడింగ్ ఇస్తూనే 2 ఇయర్స్ ఫీడ్ చేశాను మా బాబుకి. సో ఫీడింగ్ చేస్తూనే నేను స్లోగా యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ ఎక్కడ స్టాప్ చేయలేదు. సో అందువల్ల నా బాడీ వెయిట్ బిఎంఐ నేను కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాను. కానీ ఎప్పుడైతే నేను 2019లో నాకు ప్రీటర్మ్ డెలివరీ అయిందని చెప్పాను కదా, పిల్లలు చనిపోయారని, ఆ టైంలో నేను ఒకేసారి వెయిట్ గెయిన్ అయ్యాను. ఒకేసారి బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్ల. సో అది మెల్లిమెల్లిగా నేను తగ్గించుకొని నా పీసీఓడిని క్యూర్ చేసుకొని నేను న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యి మా బేబీకి నేను బర్త్ ఇచ్చిన, అది కూడా న్యాచురల్ బర్త్. సో ఆ తర్వాత కూడా నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను చేసి మీకు క్లియర్గా పెడతాను. సో ఎవరికన్నా కానీ యూస్ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు 100 మంది చూస్తుంటే వాళ్ళు ఒకరికో ఇద్దరికో డెఫినెట్గా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను దీంట్లో మెయిన్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే టెంపరరీ సొల్యూషన్ని చూస్ చేసుకున్నా నేను. అంటే ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయడం, మెడిసిన్స్ ద్వారా నేను హార్మోనల్ మెడిసిన్స్ వేసుకొని మంత్లీ పీరియడ్స్ తెప్పించుకోవడం, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ స్టాప్ చేయడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకొని మళ్ళీ మెడిసిన్స్ రాసుకొని మళ్ళీ మెడిసిన్స్ వాడడం. అంటే ఇవన్నీ ఏంటంటే టెంపరరీగా అప్పటికప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. నాకు అది తెలియలేదు. మేబీ బికాజ్ ఆఫ్ అవేర్‌నెస్ నాకు అప్పుడు అంతా చెప్పేవాళ్ళు లేరు. మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడం, ఇన్ని యూట్యూబర్స్ కానీ ఇలాంటి వీడియోస్ అనేది లేకపోవడం, అండ్ ఈవెన్ డాక్టర్స్ కొంతమంది కరెక్ట్‌గా చెప్పడం, కొంతమంది కరెక్ట్‌గా చెప్పకపోవడం. సో ఇలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ నా నెగ్లిజెన్స్ వల్ల కూడా కొంత ఉంది. సో అందువల్ల నేనేంటంటే ఎవ్వరికైనా నేను చెప్పేది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్‌ని చూజ్ చేసుకోండి. పర్మనెంట్‌గా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, మీ స్ట్రెస్ ఫ్రీ ద్వారా అలా చేసుకొని మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకుంటే అది మీకు టెంపరరీగా ఉండదు. పర్మనెంట్‌గా ఉంటుంది ఆ సొల్యూషన్. కానీ పీసీఓఎస్ అనేది లైఫ్ లాంగ్ డిసీజ్. అది మీ బాడీలో ఉంటుంది. మీరు గనక కొంచెం నెగ్లెక్ట్ చేసినా అది మళ్ళీ మీకు రైజ్ అవుతుంది. సో అందువల్ల ఎప్పుడు ఫిట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఎప్పుడూ స్ట్రెస్ లెవెల్‌ని పెంచుకోకండి. అండ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయండి. ఫుడ్ మెయిన్‌గా ఇప్పుడు బయట ఉన్న మన పరిస్థితులకి ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిచ్చి పుజ్జి ఫుడ్‌లు ఎట్లా పడితే అట్లా బయట నుంచి ఆర్డర్‌లు ఇచ్చుకొని తింటాలు. ఇలాంటివి చేసామంటే మన హెల్త్‌ని మనం డ్యామేజ్ చేసుకున్నట్టే. సో ప్లీజ్ అలా చేయొద్దు. సో ఈ వీడియో అందరికీ కాకపోయినా చూసిన వాళ్ళలో కొంతమందికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు గనక ఇది డెఫినెట్‌గా యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కమింగ్ వీడియోస్‌లో నేను పీసీఓఎస్ గురించి డైట్ వీడియో, అలాగే ఎక్సర్సైజెస్ వీడియో కూడా పోస్ట్ చేయబోతున్నాను. సో మీకు హెల్ప్ అవుతుందంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్ ఉంది అంటే అలా వాళ్ళకి మాత్రం ఇది వీడియో షేర్ చేయండి. వాళ్ళకి డెఫినెట్‌గా అవేర్‌నెస్ వస్తుంది. ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి స్టెప్స్ అనేది. సో అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.